హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి పెళ్లి బిందులు అండి. ఇంట్లోనే పెళ్లి బిందులు ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. నేనైతే ఈ డెకరేషన్ కోసం 2 స్టీల్ బిందులు యూజ్ చేశానండి. పెయింట్ షాప్లో మనకి గోల్డ్ మెటాలిక్ కలర్ అని అడిగితే ఇస్తారు పెయింట్. ఆ పెయింట్ అన్నది మనం 3 కోటింగ్స్ వేసుకోవాలి. సింగిల్ కోట్ వేసి మళ్ళీ డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత మిగతా 2 కోట్స్ వేయాలండి. బాగా డ్రై అయితే కానీ మనకి బిందులు నీట్గా కనిపించవు, లేదంటే ప్యాచ్ వర్క్లా వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా పెయింట్ చేసుకోవాలండి. బిందులు బాగా డ్రై అయిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలండి, లేదంటే మొత్తం మనకి మరకల్లాగా ఫింగర్ ప్రింట్స్ వస్తూ ఉంటాయి. బాగా డ్రై అయిన తర్వాత నేను లేస్, కుందన్స్ ఇవన్నీ 1 by 1 స్టిక్ చేసుకున్నానండి. ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అంటే దొరుకుతుందండి మార్కెట్లో. ఆ గ్లూ యూస్ చేయొచ్చు, లేదు అంటే ఇంకో గ్లూ కూడా యూస్ చేశానండి. అది వీడియో లాస్ట్లో చూపిస్తాను. ఆ గ్లూ నేను హోల్సేల్ షాప్లో పర్చేస్ చేశానండి. మెటీరియల్ మొత్తం ఈ గ్లూ కానీ, లేసెస్ కానీ, స్టోన్స్, కుందన్స్ ఇవన్నీ హోల్సేల్ షాప్లోనే పర్చేస్ చేశాను. నా మ్యారేజ్కి వచ్చి నేను ఇండివిజువల్గా పర్చేస్ చేసుకోవడం వల్ల మధ్యలోనే వర్క్ ఆగిపోయింది. నాకు మెటీరియల్ సరిగ్గా దొరకలేదు. మళ్ళీ డిఫరెంట్ మెటీరియల్ యాడ్ అయితే మొత్తం లుక్ అన్నది చేంజ్ అయిపోతుంది కదండి. మనం స్టార్ట్ చేసినప్పుడే పర్ఫెక్ట్గా మెటీరియల్ అన్నది గ్యాదర్ చేసుకోవాలి. ఎలా రెడీ చేయాలి ఏంటి అన్నది ఒక ఐడియా అన్నది మైండ్లో పెట్టుకోవాలండి, లేదంటే మొత్తం డిజైన్ అంతా పాడైపోతుంది. సేమ్ స్టోన్స్ అన్నది అవైలబుల్ ఉండవు కదండి. సో హోల్సేల్ షాప్లో కొనడం వల్ల ప్యాకెట్స్లో అన్ని సేమ్ కలర్స్ నచ్చినవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇండివిజువల్గా కన్నా హోల్సేల్ షాప్లో ఇలా ప్యాకెట్స్ తీసుకోవడమే బెస్ట్ అండి నన్ను అడిగితే. నేను ఒక్కరిదాన్ని అయితే స్టిక్ చేయలేకపోయానండి. ఆ లేసెస్ అన్నది బిందెలు సాపుగా ఉంటాయి కదా, అదంతా మూవ్ అయిపోతుంది. మా మదర్ హెల్ప్ తీసుకున్నాను. మా మదర్ పట్టుకుంటా ఉంటే నేను స్టిక్ చేస్తూ ఉన్నాను. ఆ లేస్ అయితే మాత్రం చాలా టైం పట్టిందండి నాకు స్టిక్ చేయడానికి. అటు ఇటు మూవ్ అయిపోతూనే ఉంది. సో లాస్ట్ చేసి నేను వేరే ఫ్యాబ్రిక్ గ్లూ అన్నది యూస్ చేశాను. నేను రెండు మోడల్స్ చేద్దాం అనుకున్నానండి. నా మ్యారేజ్కి అయితే 2 సేమ్ ఒకలాంటి డిజైన్సే చేసుకున్నాను. సో ఈసారి మార్చుదాం అనిపించింది. మా సిస్టర్ మ్యారేజ్కి 2 డిఫరెంట్ డిజైన్స్ చేస్తే మనం ఎప్పుడన్నా తర్వాత యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి కదండి. ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళీ ఈ బిందులు అన్నది మనం డెకరేషన్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఐడియా కోసమని నేను డిఫరెంట్ డిజైన్స్ అన్నది ప్లాన్ చేసుకున్నాను రెండిటికిని. నాకైతే చాలా హెవీ లుక్లో చేయాలని అనిపించిందండి, కానీ మా సిస్టర్ మాత్రం అన్నీ చాలా సింపుల్గా చేయమని చెప్పింది. సో అందుకని సింపుల్గా చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ పింక్ లేస్ పైన స్టోన్ లేస్ అన్నది స్టిక్ చేయడం వల్ల చాలా మంచి లుక్ వచ్చిందండి. గ్రాండ్ లుక్ అనిపించింది నాకు. ఈ చిన్న కుందన్స్ అయితే మాత్రం డ్రాబ్యాక్ అనే చెప్పాలండి. ఇలా ఇండివిజువల్గా చాలా పేషెన్స్ ఉంటే తప్ప చేయలేమండి. చిన్నవి అతికించాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో అందుకని నేను మ్యాక్సిమం పెద్దవే ప్రిఫర్ చేశాను. బట్ అన్నీ అవే యూజ్ చేస్తే లుక్ ఉండదు కదండి. సో మధ్యలో అయితే చిన్నవైతే యూజ్ చేయాలి, తప్పదు. సో పేషెన్స్గా కూర్చొని చేసుకుంటే అవుట్పుట్ అన్నది చాలా బాగా వస్తుందండి. మా మదర్ అయితే నా బాధ చూసి ఇంకా చాలే ఇంకా ఆపేసే అన్నారు, కానీ నేను మాత్రం ఇంకా చేస్తూనే ఉన్నాను సాటిస్ఫై అయ్యేదాకా. నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆపనండి. ఏదన్నా అది మంచి అవుట్పుట్ వస్తే కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. బిందులు డెకరేషన్ అయిపోయిన తర్వాత ఈ చిన్న చెంబుకు కూడా చేయాలనిపించిందండి క్యూట్గానే. యాక్చువల్లీ కాలు కడిగేటప్పుడు ఇది యూజ్ చేస్తాం కదండి, పళ్ళెం అండ్ చిన్న చెంబు. సో మా మదర్ అయితే పళ్ళెం ఇంకా చెయ్యొద్దు, కావాలంటే చెంబు కావాలంటే చేస్తే చెయ్యు, ఇంకా అంత టైం చెయ్యొద్దు, బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పి గోల్ పెట్టారు. సో ఇది కూడా నేను చాలా సింపుల్గానే చేశానండి. చిన్నగా లేసెస్ అన్నది నేను ఎక్కువ పింక్ లేస్ ప్రిఫర్ చేశానండి. బల్క్లో కొనడం వల్ల ఎక్కువ మెటీరియల్ వచ్చేస్తుంది కదా. సో అందువల్ల నేను ఓన్లీ ఒక లేసే ప్రిఫర్ చేశాను. గోల్డ్ కలర్ కూడా తీసుకున్నాను, కానీ దీనికి సూట్ అవ్వలేదని యూజ్ చేయలేదండి. ఫెవిక్రిల్ కన్నా ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే చాలా బాగుందండి. B7000 అని మార్కెట్లో దొరుకుతుంది. కుందన్స్ తీసుకున్న షాప్లోనే అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇదైతే చాలా నీట్గా స్టిక్ అయిందండి. ఆ వైట్ గమ్ కూడా కనిపించలేదు అతికించినప్పుడు. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. గ్లూ అన్నది చాలా నీట్గా కనబడింది. అంతేనండి, ఈ వీడియోతో బిందుల డెకరేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. మీకు ఎలా అనిపించిందో నా వర్క్ అన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరన్నా నా ఛానల్ చూడలేని వాళ్ళైతే ఇక్కడ నుంచి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.